హలో పిల్లలు, స్టోరీ చెప్తా గురు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. మరి స్టోరీలోకి వెళ్దామా? ప్రేమకు భాష అవసరం లేదు. ప్రతి ఇంట్లో పిల్లల నవ్వులు వినిపిస్తాయి, కానీ కొన్ని ఇళ్లల్లో నిశ్శబ్దమే మాట్లాడుతుంది. మా ఎదురింట్లో ఒక దంపతులు ఉండేవారు. పెళ్ళై 15 ఏళ్ళు అయ్యింది, కానీ అమ్మ నాన్న అని పిలిచే అదృష్టం మాత్రం వారికి రాలేదు. ఎన్నో హాస్పిటల్స్, ఎన్నో దేవుళ్ళు, చివరికి ఇది మన తలరాతేమో అని మౌనంగా జీవించడం నేర్చుకున్నారు. ఒకరోజు అతను కారులో వెళ్తుండగా రోడ్డు పక్కన గాయపడి వణుకుతున్న ఒక చిన్న కుక్క పిల్ల కనిపించింది. దాన్ని ఇంటికి తీసుకొచ్చి ప్రేమగా పెంచడం మొదలుపెట్టారు. రోజులు గడిచాయి. ఆ చిన్ని కుక్క వాళ్ళ జీవితంలో ఒక భాగమైపోయింది. ప్రతి ఉదయం మంచం మీదకి ఎగిరి వచ్చి వాళ్ళ ఇద్దరి మధ్యలో హాయిగా పడుకునేది. సాయంత్రం వాళ్ళు సోఫాలో కూర్చుంటే అది వెనుక కాళ్ళపై కూర్చొని 2 ముంద కాళ్ళను వాళ్ళ మోకాలిపై పెట్టి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్ళ కళ్ళల్లోకే చూస్తూ ఉండేది. ఒకరోజు ఆ దృశ్యం చూస్తూ భార్య మెల్లగా అంది, ఇది మాట్లాడగలిగితే నిన్ను నాన్న అని పిలిచేది కదా అని అనింది. ఆ మాట విన్న వెంటనే అతను నవ్వాడు, కానీ ఆ నవ్వు వెనక దాగిన కన్నీళ్లు మాత్రం ఆగలేదు. ఆ రోజు నుంచి ప్రతి ఉదయం ఆ కుక్కను గుండెలకు హత్తుకొని ఒక్కసారి నాన్న అని పిలువురా అని చెప్పేవాడు. కుక్క మాట్లాడలేదు, కానీ ప్రతిసారి గట్టిగా అతన్ని హత్తుకునేది. ఒకరోజు అది గట్టిగా మొరిగింది. ఆ దంపతులకు అది మొరగడం కాదు, నాన్న అని పిలిచినట్టే అని అనిపించింది. ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు, కానీ ఆ కన్నీళ్లలో బాధ లేదు, ప్రేమ మాత్రమే ఉంది. ఎందుకంటే ప్రేమకు భాష అవసరం లేదు. ప్రేమించడానికి రక్త సంబంధం అవసరం లేదు. మనస్ఫూర్తిగా ప్రేమించే హృదయం ఉంటే అదే నిజమైన కుటుంబం. స్టోరీ బాగుంది కదా? స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.